अंकी ये क्या है, कांग्रेस का हाथ बता रहे, सर का हाथ हो गया है। लोकेशन पूछ रहा कहाँ पे जा रहे वही कोड़ा गुड्डा थोड़ा हाँ చలో సో గాయ్స్ ఇప్పుడైతే మేము కోయిడా గుట్టకైతే బయలుదేరుతున్నాం అనమాట. సో గాయ్స్ మేమైతే మొత్తానికి రైడ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. యాక్చువల్గా నేను నైట్ అయితే ప్లాన్ వేసుకోండి వీకెండ్ రైడ్ వెళ్దామని. చాలా రోజులు అయిపోయింది కదా, నేను గిట్ట వీడియోస్ ఏమి అప్లోడ్ చేస్తలే అనమాట. సో అయితే ఇక మేము ఆ బ్రో అయితే నిన్న నరసాపూర్ లేక్ అయితే వెళ్ళిండు అనమాట. నేను గిట సరే ఆ ప్లేస్ బాగుండొచ్చు అని ఇక నేను అడిగిన అనమాట. సరే వెళ్దాం అన్నాడు. కాకపోతే కొద్దిసేపు ఆలోచించిన తర్వాత సరే వేరే ప్లేస్ అయితే ట్రై చేద్దాం కా బ్రో వెరైటీగా అంటే ఇక సరే బ్రో కోయిడాగుట్టకి వెళ్దాం అని ఇక నేను చెప్పిన అనమాట. సో అక్కడికి వెళ్ళి ఇక మేము ఫిక్స్ అయిపోయినాం మార్నింగ్ ఎలాగైనా వెళ్దామని. అయితే ఇక మేమైతే ఇక ఇంకోటి హైలైట్ ఏంటంటే బ్రో ఇప్పుడు న్యూ మెంబర్ అనమాట, నాకు ఒక ఫ్రెండ్ లాగా. ఇప్పుడు మొన్న యాక్చువల్గా ఏంటంటే మొన్న రైడ్కి వెళ్తుండే నార్మల్ అట్లా అప్పుడప్పుడు కొద్దిగా మైండ్ కొద్దిగా రిప్రెషన్లా వెళ్ళిపోతే అప్పుడు నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ బైక్ తీసుకొని బయటికి వెళ్ళిపోతాను అనమాట. నేను నార్సింగ్ సైడ్ వెళ్తుంటే ఇప్పుడు ఈయన వచ్చేసి నన్ను ఆపోజిట్ అంటే 2 లైన్స్ ఉంటాయి కదా ఓఆర్ఆ సర్వీస్ రోడ్ అనమాట. అయితే ఇక్కడ వెళ్ళేటప్పుడు ఈయన నన్ను అంటే నేను నార్మల్గా 40-50 స్పీడ్లో ఉన్నా, ఆయన ఇట ఇక నన్ను చూసిండు అనమాట. నా బైక్ మీట్ అయ్యి బ్రో ఎక్కడ ఉంటావు అని మాట్లాడి అట్లా పరిచయాలు పెంచుకున్నాం. 2 days అవుతుంది మీట్ అయినాము. ఇంకోటి హైలైట్ ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తుంది గిట ఆయన దగ్గర ఉన్న DJI Action 4 కెమెరా అనమాట. నిజం చెప్తున్నా గైస్, నా లైఫ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్. అలా కెమెరా ఇచ్చి బ్రో రికార్డ్ చేయి, నువ్వు కంటెంట్ చేస్తావుగా బ్లాగ్ చేసుకొని ఆయన DJI Action 4 కెమెరా నాకు ఇచ్చిండు. నా హెల్మెట్కి మౌంట్కి అటాచ్ చేసి ఇప్పుడు నేను ఆయన కెమెరాతోనే రికార్డ్ చేస్తున్నాను అనమాట. నాకు నిజంగా చాలా చాలా మంచిగా అనిపించింది. సో అలా అనుకుని ఇక మేము ఇక్కడ స్టార్ట్ అయిపోయినాం, ఇక వెళ్తున్నాం. సో గైస్ కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ గిట్లా షేర్ చేయండి గైస్. మీరు ఇచ్చే లైవ్ సపోర్ట్ మాత్రమే నాకు చేయాలన్నంత స్ట్రెంగ్త్ని అయితే ఇస్తుంది అనమాట. సో నా రీసెంట్ సబ్స్క్రైబర్స్ ఎవరన్నా వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీరు ఇట్లాంటి లవ్ అండ్ సపోర్ట్ ఇస్తుంటే నేను మంచి మంచి కంటెంట్తో మేము ముందు వస్తా. సో ముందరికి అక్కడికి వెళ్ళి మీరు వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. మీకు గిట్ట ఒక ఐడియా వస్తుంది. రైడ్ వెళ్తే ఏముంటుంది, ఒక ప్లేస్కి వెళ్తే ఎలా ఉంటుంది, ఒక ప్లేస్ ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ ఎక్కడ, అది ఎలా ఉంది, దాని గురించి మొత్తం వీడియోలో మీకైతే చూపెడతాను అనమాట. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి గైస్. సో వీఆర్ ఫైనలీ ఎంటర్ ఇంటూ కోయిడాగుట్ట. నిజం చెప్తున్నా, మౌంటైన్ ఇంకా క్రేజీ లిటరల్ చెప్తున్నా. శ్రీశైలం ఘాట్ రోడ్ కానీ తిరుపతి ఘాట్ రోడ్ కానీ అవన్నీ మస్తు అనిపిస్తుంది కాదు, అవి గుర్తుకొస్తాయి చిన్న రోజు. సో గాయస్ మీరైతే వ్యూ చూసుకోవచ్చు ఇక్కడ. బాబా క్రేజీ గాయస్, నిజం చెప్తున్నా. ఒక 10th floor బిల్డింగ్ నుంచి ఎలా అయితే వ్యూ ఉంటుందో అట్లానే అనిపిస్తున్నాను అయితే. గాయస్ లిటరల్ చెప్తురా బాబా క్రేజీ వ్యూని చూసి అయితే వెరైటీ ఆనందం అయితే వచ్చేస్తుంది అనమాట. బాబా గాయస్ లిటరల్ చెప్తున్నా, వన్ ఆఫ్ ది వ్యూయర్స్ పాయింట్. तो कोयडागुट्टा ब्रो अच्छा है ना व्यू, आगे से आ रहा चलेगा. चलो ऊपर जाएंगे. आई थिंक ऊपर हेलो है कि नहीं, हाँ है ना. चलो అయితే వెహికల్స్ హలో అయితే ఉంది గైస్. మనం అనుకున్నాను ఆగే రకింగ్ ముందలు గిట్ట అయిపోయింది. व्यू अच्छा दिख रहा है उधर से आ रहा अच्छा रहेगा.
वाह वाह वाह, कितना अच्छा है भाई। ये भी अच्छा रहेगा, सेम एटीएम जैसे गाइस। మనమైతే మొబైల్ హోల్డర్ రిమూవ్ చేసేది भाई। हाँ फर्स्ट टाइम हो क्या इधर? सेकंड टाइम आए हो, बोलना था ना पहले। मैं क्या समझा डिफरेंटली ट्राई करना बोल के, मेरे को फर्स्ट टाइम है ऐसा करके बोल दिया। मैं वहाँ से नहीं आया था, मैं इधर से उधर साइड से बोराट से आया था। हाँ 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 हाँ, वो भी रास्ता था पर लॉन्ग होता बोल के मैं इधर से ले ली सिटी से। సో गाइस ఇక్కడైతే హనుమాన్ టెంపుల్ అయితే ఉంది। वो देखो 390 क्या है वहाँ, 390 एडवेंचर। నైస్, లిటరల్లీ బాగుంది వ్యూ। వ్యూ మాత్రం క్రేజీ గైస్, లిటరల్ చెప్తా। సో గైస్ ఫైనల్ అయితే వచ్చేసినాం, వ్యూ పాయింట్ అయితే చూపెడతాం। మాతో పాటు మీరు గిట్ట వీడియో చూసుకుంటా ఎంజాయ్ చేయండి। లెట్స్ సీ, పబ్లిక్ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు। క్రేజీ గైస్, లిటరల్లీ వ్యూ పాయింట్ అయితే ముందరికి చూపెడతాను అనమాట, మీరు చూడండి। ఇంకా ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి। भाई कुछ बोलना चाहते हो क्या? लिटरली दिस ब्रो इज लवेबल पर्सन। చూడండి గైస్, క్రేజీ। ఫోన్లో అంత అనిపించేదేమో కానీ దగ్గరకు వచ్చి చూస్తే మాత్రం క్రేజీ, లిటరల్లీ వర్త్ ఇట్ గైస్। సేమ్ క్రేజీ, మంచిగా అనిపిస్తుంది। సో గైస్ లైఫ్లో వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాం కానీ ఇట్లాంటి ప్లేసెస్ అవన్నీ విజిట్ చేస్తుంటారు। ఇది ఒకటే కాదు, టెంపుల్ కానీ అన్నీ మనకు నచ్చినట్టు గైస్। లైవ్ లైక్ ఏ వాట్ యూ లైక్। క్రేజీ వ్యూ మాత్రం నిజం చెప్తున్నాం, వర్త్ ఇట్। మీరు వచ్చి వ్యూని ఎంజాయ్ చేయొచ్చు। ఇప్పుడు ఒక సన్ రైజ్ వస్తుందో క్రౌడ్ అయితే అంత లేదు నేను అనుకున్నంత। నేను యూట్యూబ్లో అయితే ఒక వీడియో చూస్తున్నాను, చాలా అంటే చాలా క్రౌడ్ ఉండే గైస్। మనకి చూసుకోదు ఇక్కడ, క్రేజీ ఉంది। పాపం ఆకలి అయినట్టుంది, మేమైతే ఏం తెలియదు, తెచ్చుంటే వెళ్ళిపోయి వేస్తున్నాం పాపం। ఈజ్ హంగ్రీ ఐ థింక్। వెళ్ళిపోతున్నాడు పాపం, ఆకలితో ఉన్నట్టుంది, ఏం చేయలేము, తెచ్చుంటే హెల్ప్ అనేస్తుంది। ఎనీవే వ్యూ మాత్రం క్రేజీ, వర్త్ ఇట్ గైస్। వచ్చి విజిట్ చేయొచ్చు తప్పకుండా। ఇప్పుడు సన్ రైజ్ వ్యూ పాయింట్ వచ్చింది, ఇందాక వెళ్ళిపోయింది, దానికి సరిగా టైమింగ్ లేదు ఏం లేదు। సో బ్రో గురించి చెప్పాలంటే, నేను యాక్చువల్గా నార్సింగ్ రోడ్లో వెళ్తుంటే నా యూటర్న్ తీసుకొని వచ్చిందనమాట। అప్పటి నుంచి మేము మీట్ అయినాం, ఇక అట్లా ఒక 2 days ఏమో అవుతుంది మీట్ అయ్యి। సో బ్రో అయితే కెమెరా గిట్ట నాకు ఇచ్చిండనమాట, స్పెషల్లీ థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ కెమెరా। సో అలా అనమాట, కొంతమంది ఉంటారు మనం ఒక దానికోసం ట్రై చేస్తుంటే పైనుంచి గాడ్ అయితే తప్పకుండా పంపిస్తాడు అనమాట। సో ఈయన పంపించిన నాకైతే, నేను కెమెరా గురించి ట్రై చేస్తున్నా ఉన్నట్టుకి వెళ్ళి, ఇప్పటికీ టైం ఇంకేం లేదు, డెఫినెట్లీ ఈసారి అయితే ఖచ్చితంగా తీసుకున్నా అంటే మీకు మంచి మంచి కంటెంట్తో అయితే ముందు వస్తుంటాను అనమాట। సో అయితే కెమెరా గురించి ఆల్రెడీ నేను ట్రై చేస్తున్నా, నా దగ్గర అమౌంట్ ఇప్పటివరకు సేవింగ్స్ అనేవి లేవు అనమాట। దానివల్ల నేను చూసి మా ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఫ్యామిలీ అలా అడుగుతాను అన్నమాట, ఫ్యామిలీ మెంబర్స్। సో వాళ్ళు ఇచ్చే అమౌంట్ వచ్చి చూద్దాం మనం ఎలా అంటే అట్లా, దానికిట సపరేట్ వీడియో అయితే చేస్తాను అనమాట। మీరు మాత్రం ఛానల్కి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేసేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, అందరికీ। సో
కోయిడగుట్ట అని మ్యాప్లో కొట్టేసిండు, వచ్చేస్తుంది లొకేషన్. అలా అనమాట వర్త్ అనమాట. మా ఇంటి నుంచి 40 కిలోమీటర్స్ ఏమో పడింది, అప్ అండ్ డౌన్ 80. సో బెస్ట్ వ్యూ పాయింట్ నియర్ 40 కిలోమీటర్స్ నియర్ ఫ్రమ్ మై హోమ్. బాగుంది వ్యూ పాయింట్, యూ కెన్ విజిట్ అండ్ ఎక్స్ప్లోర్ ఇట్. ఇక్కడ ఒక టెంపుల్ వేసుకోవచ్చు, ఇక్కడ ఇదిగోండి అక్కడ ఉంది అది, ఇదిగోండి. నెక్స్ట్ టైం చూద్దాం అక్కడ ఇట వెళ్ళడానికి అయితే వెళ్ళొచ్చు. సో అలా అనమాట. మీరైతే తప్పకుండా మీ లవ్ అండ్ సపోర్ట్ అయితే ఎప్పటికీ ఇస్తూనే ఉండాలి నాకు. ముందు ముందు మీకు మంచి మంచి కంటెంట్తో ముందుకు వస్తుంటా.